మమ్మల్ని నన్ను ఎవడు బెదిరించరు, అందరు నేను బెదిరిస్తా. బెదిరింపులకు జడవను. ఆ దొంగ తిరిగి ఈ ఇంజనీర్ని కాల్ చేయడం, ఒరే ఆ పవర్ కట్ కట్టిరా విశాఖపట్నంలో 4 లక్షలు అడిగని, అది ఆ భోగాపురంలో 6 సెంట్లు మా చారిటీ ల్యాండ్ టచ్ చేయకూడదు, 6 సెంట్లు ఎయిర్పోర్ట్కి అడ్డు వచ్చింది. 6 సెంట్లు. ఆ బుద్ధి లేదా కలెక్టర్కైనా ఆర్డీఓకైనా, రై మిమ్మల్ని అందరినీ సస్పెండ్ చేయిస్తాను రా, ఇల్లీగల్ పని చేయకండి. యూ రీడ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా నెంబర్ 1, యూ రీడ్ ద యుఎస్ చారిటీస్ యాక్ట్ నెంబర్ 2 501(c)(3 అండ్ యూ రీడ్ ద సొసైటీస్ యాక్ట్. ఏదో రైతుల దగ్గర దోచుకున్నారని సొసైటీ భూములు, చర్చ్ భూములు, చారిటబుల్ భూములు, యుఎస్ డొనేట్ చేసిన భూములు దోచుకోకూడదు. చట్టాలు ఉన్నాయి. ఐఎమ్ సుప్రీంకోర్టు అడ్వకేట్, పార్టీ ఇన్ పర్సన్ నౌ. ఈ దేశ చరిత్రలో రామ్ జెఠ్మలానీ కానీ, కపిల్ సిబ్బల్ కానీ, ప్రశాంత్ భూషణ్ కానీ, వీళ్ళు ముగ్గురే పెద్దోళ్ళు, అరుణ్ జైట్లీ కానీ బెట్టింగ్ యాప్ల మీద ఎవరు ఆర్డర్ తీసుకురాలా. 8 లక్షల కోట్లది 5 నిమిషాల్లో ఆర్గ్యూ చేసాం. థ్యాంక్ గాడ్ ఫర్ ద ఆనరబుల్ సుప్రీం కోర్ట్ members చీఫ్ జస్టిస్ టుడే సూర్యకాంత్జీ and associate just passed the order to save the country's population. 45 crore youth, 60 crore families. I have great faith in judiciary. I'll get justice done for my charities without fail. No politicians can play any more games because I entered now in their arena. Otherwise I would be right now in Gaza or Russia or Ukraine. Chandrababu is welcoming me, inviting me. Nannu gogutunnaadu, nenu gogadaniki vacha రా, అదే ఎక్కడే చేస్తాను. ఇప్పుడు అడ్డుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇంటి ముందు వెళ్తుంటే మహానుభావుడు వస్తున్నాడు, అటు ఉదయం వెళ్తుండగా మొత్తం అన్ని గేట్లు వేస్తారు, వీడియో తీసా. అంటే ఆయన వస్తుంటే రోడ్లో ఇంకెవరు రాకూడదా? అంత వివిఐపి ఆ కేపాల్ కంటే రికార్డ్ చేసి దిగాను. 1 minute ఆ మార్కెట్లు తీసేశారు. యూ డోంట్ వయలేట్ మై ఫండమెంటల్ రైట్స్, హ్యూమన్ రైట్స్ and the rights of others. God is God of miracles and he will do justice. I am with you. మీ మీడియా మిత్రులకు కూడా ఏదైనా అన్యాయం జరిగితే ఆ రోజు TV9 రిపోర్ట్ను కొట్టారు, మోహన్ బాబు అనుకుంటా. కనీసం అపాలజీ చెప్పండి చెప్పలా, మళ్ళీ తిరిగి కొడతానన్నట్టు మాట్లాడాడు. ఎందుకయ్యా నువ్వు నేను కలవచ్చు కదా. చాలా మంచోడు ఆయన. గవర్నర్ సింధే గారు పిలిచినప్పుడు ఆయన అక్కడ కిందన కూర్చున్నారు. గవర్నర్ సింధే గారు నన్ను హోస్ట్ చేసినప్పుడు ఆయన ఇంటికి ఆయన ఉన్నారు. అలాంటి ఆయన ఎందుకో ఈ మంచి వాళ్ళందరూ చెడ్డోళ్ళుగా మారిపోవచ్చు. ఇప్పుడు ఎందుకో ముసలి కాలంలో 75 సంవత్సరాల వయసులో రిటైర్ అవ్వాల్సిన టైంలో లేనిపోయిన బుద్ధులన్నీ పుడుతున్నాయి. కొడుకుని సీఎం చేద్దాం, ఆ తర్వాత మనవన్ని సీఎం చేద్దాం. మంచి మంచి బాలకృష్ణ హరికృష్ణ లేనట్టుంది. ఆ బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళు ఉంటుండే. ఆ జూనియర్ ఎన్టీఆర్కి అప్పచెప్పొచ్చు కదా, ఎంత చక్కగా మాట్లాడతాడు. నిజంగా ఎన్టీ రామారావు గుర్తొస్తారు నాకు. అప్పుడు 81లో ఆయన కలిశాను. ఈ జూనియర్ ఎన్టీఆర్ని ఎప్పుడు కల్లా. బాబు నువ్వు ధైర్యంగా ఉండు, నేను ఉన్నా నీతో, ఏదో ఒక మంచి రోజు వస్తుంది, నీకు కూడా నీలాంటి మంచి వాళ్ళు పొలిటికల్ రాజకీయాల్లోకి రావాలి, న్యాయం చేయాలి, ఓపెన్గా మాట్లాడి డేరింగ్ డాషింగ్ లీడర్స్ కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.